ఎస్ఆర్ ఫామ్ అయితే ఎవరైతే నాకు తెచ్చి ఇచ్చిరో ఆ బిఎల్ఓ ద్వారానే నాకు ఈ నోటీస్ అనేది మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఎలా ఉన్నారు మామ? అందరు బాగున్నారా? ప్లీజ్ అన్న తెలంగాణ బ్లాగ్ ఛానల్కి అన్న ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డని. నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే అన్న, జనాలు పరేషాన్ అవుతారు, జనాలకు తెలియదు. జనాలలో ఈ నోటీస్ రావడంతో చాలామంది ఇప్పుడు దిగులు చెందుతున్నారు, ఏమేమి పెట్టాలా ఏమేమి పెట్టద్దు అని. అందుకోసమే అన్న నేను మోటివేషన్ కొరకే ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనిషి భయపడి ఉంటాడు కదా అన్న, ఆ మనిషి వీడియో చూసిండనుకో అన్న ప్రశాంతంగా అతని పని అతను చేసుకోవచ్చు. మళ్ళా ఏ టైంలో ఇవ్వాలో ఆ ఫామ్ని కూడా ఇవ్వచ్చు. కొద్దిగా అతని మైండ్ నుంచి టెన్షన్ అనేది పోతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. నేను అప్పట్లో కూడా ఎస్ఆర్ గురించి వీడియో చేశాను. ఇప్పుడు కూడా ఎందుకు చేస్తున్నానంటే నోటీస్ రావడంతో నేనన్నా అప్పుడు కూడా వీడియో చేసినా కాబట్టి ఇప్పుడు ఇంకా వీడియో చేస్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. కొన్ని ప్రాసెస్ మాత్రం బాగా డేంజర్ ప్రాసెస్ ఉన్నాయి ఇందులో. మీరు లాస్ట్ వరకు నేను లాస్ట్లో చెప్తాను, తప్పకుండా లాస్ట్ వరకు వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఇప్పుడు చూసిరా ఈ వీడియో ఫామ్ వచ్చేసి నాకు గ్రామ పంచాయతీ నుంచి అయితే నాకు ఎస్ఆర్ ఫామ్ అయితే ఎవరైతే నాకు తెచ్చి ఇచ్చిరో ఆ బిఎల్ఓ ద్వారానే నాకు ఈ నోటీస్ అనేది మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఇది వచ్చేసి ఈ నోటీసు మా బ్రదర్ది. మా ఇంట్లో ఫ్యామిలీలో అందరికి సక్సెస్ అయినాయి, ఓన్లీ మా బ్రదర్ది ఒక్కొందే ఫెయిల్ అవ్వడం జరిగింది. ఎందుకు ఫెయిల్ అయిందని నేను బిఓలోకి అడిగితే ఏమని అన్నారంటే, మీ నాన్న పేరు కొద్దిగా మిస్టేక్ ఉన్నది, అందువలన నోటీస్ రావడం జరిగింది అని చెప్పారు. అయితే నేను బిఓలోకి అది కూడా అడిగినా, అన్న మరి మేము డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వాలన్నా లేదా ఇంకొక ఎస్ఆర్ ఫామ్ అనేది రింపియాలా అని అడిగితే అలా కుదరదు. ఎందుకంటే వెనక పేజీలో మనకు ఇక్కడ 1 నుండి 13 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా కానీ మనం ప్రూఫ్ అనేది పెట్టవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా చదువుకోండి, చదివి చేయకండి. ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ ఏవేవి ఉన్నాయో ఒక 3-4 డాక్యుమెంట్స్ పెట్టండి, ఓకే నాన్న? క్యాస్ట్ కానీ, పట్టా భూమి కానీ, పాస్పోర్ట్ కానీ ఏదైనా 3 డాక్యుమెంట్స్ పెట్టి ఈ ఫామ్ని. కానీ కాకపోతే ఇక్కడ టైం కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడ టైం ఇచ్చిర్రో ఆ టైంని మాత్రం ఆ రోజు మాత్రం పనికి పోకండి. ఎందుకంటే చాలా ఆ రోజు టైం మిస్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఈ ఫామ్ అనేది ఎప్పుడు కూడా తీసుకోరు, ఎక్కడ కూడా తీసుకోరు. ఇది మాత్రం జాగ్రత్తగా వినండి. మా సైడ్ అయితే వచ్చేసి 31 ఆగస్ట్ పొద్దుగల 9 నుంచి అయితే మధ్యాహ్నం 12 గంటల లోపే ఈ ఫామ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఏ మనిషికి అయితే నోటీస్ వచ్చిందో ఆ మనిషే తీసుకుపోయి ఫామ్ని ఇవ్వాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్లో ఏదైనా ఒక 2-3 డాక్యుమెంట్స్ తీసుకుపోయి గ్రామ పంచాయతీలో ఆ సార్ ముంగట ఇవ్వడం జరుగుతుంది. తెలుస్తుందా? ఇంకొక చాలామంది డౌట్ ఏం అడుగుతున్నారు అంటే, అన్న మా అన్నయ్య ఇప్పుడు ఈడ లేడు, సౌదీలో ఉన్నాడు, దుబాయ్లో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని అంటున్నారు కదా. అసంటి వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరైనా ఒక్కోళ్ళు మా అన్న ఈడ ఉంటాడని తీసుకుపోయి ఫామ్ని ఇవ్వచ్చు. వింటున్నారా ఫ్రెండ్? వీడియో ఈడదాకా చూసిరు కదా అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక లైక్ చేయండి అన్న. నా వీడియో ఎలా ఉందో ఏమైనా మిస్టేక్ ఉంటే అన్న క్షమించండి. ఫామ్ని మాత్రం వేస్ట్. ఓకే బాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.